హలో ఫ్రెండ్స్, సూర్యవంశీ వైభవ్ విధ్వంసం ఐపీఎల్ 2025 గుజరాత్ రాజస్థాన్ రాయల్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులు నమోదైనాయి. 14 సంవత్సరాల కుర్రాడు అలాంటి విధ్వంసం సృష్టించాడు. ఏంటనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూర్యవంశీ వైభవ్ బీహార్ నుంచి వచ్చాడు. సాధారణమైన రైతు కుటుంబం అంట. 14 సంవత్సరాల 32 రోజులంట నిన్నటితో. అయితే ఇంతటి చిన్న ఏజ్ కుర్రాడు ఇంటర్నేషనల్ బౌలర్లను విధ్వంసం ఆడుకొని రికార్డులు క్రియేట్ చేసి పెట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెకండ్ హైయెస్ట్ సెంచరీ అయితే సాధించిండు. క్రిస్ గేల్ 30 బాల్లో సెంచరీ చేస్తే 14 సంవత్సరాల 32 రోజుల కుర్రాడు సూర్యవంశీ వైభవ్ 35 బాల్లో సెంచరీ కొట్టాడంటే ఇది ఇంకా 17 బాల్స్లో హాఫ్ సెంచరీ, 35 బాల్స్లో సెంచరీ. మామూలు రికార్డు కాదు. క్రిస్ గేల్ తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ సెకండ్ రికార్డ్ అయితే నమోదు చేసిండు. 14 సంవత్సరాల కుర్రాడు అంటే ఫ్యూచర్లో 14 ఇయర్స్లో ఈ రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయకపోవచ్చు. అవకాశం రావడమే మహా గొప్ప. ఇంతటి రికార్డు నమోదు చేసిండు ఈ అబ్బాయి. అయితే చూస్తుంటే పేసులో అయితే ఇంకా మీసాలు రాలేదు. నువ్వు చిన్న స్కూల్కి వెళ్ళే పోరాడలేక 8th క్లాస్ కంప్లీట్ అయిపోయిందంట, 9th జాయిన్ కావాలంట. ఇంతటి చిన్నటి కుర్రాడు ఇంటర్నేషనల్ బౌలర్స్ని అయితే ఉతికి ఆరేశాడు, విధ్వంసం చూపెట్టాడు. 94 రన్స్ దగ్గర నేను అవుట్ అవుతా లేకపోతే ఆయనకి ఇంత భయం లేదు. 94 రన్స్ ఉన్నప్పుడు సెంచరీ కొట్టడానికి 6 కొట్టి సెంచరీ చేశాడంటే ఎంత రికార్డ్ అనుకోవాలి. సెంచరీ చేసిన రన్స్లలో 11 6 ఉన్నాయి, 7 4s ఉన్నాయి. అంటే 6 కంటే 4s, ప్రతి బాల్ 6 పంపడమే. బౌలర్ ఎవడనేది ఇంటర్నేషనల్ బౌలరా లేకపోతే ఇంత భయం అనేది లేదు. బాల్ ఎలా వస్తుంది ఆడడం, అదొక్కటే నేను మైండ్లో పెట్టుకున్నాను ఫైనల్లో చెప్పాడు. నిజంగా పలానా బౌలర్ వేస్తున్నాడు లేకపోతే ఇంత ఇంటర్నేషనల్ బౌలర్ వేస్తున్నాడు, నెంబర్ 1 బౌలర్ వేస్తున్నాడు అంటే కొద్దిగా ఏదో భయం వస్తుంది. కానీ బౌలర్స్ నేమ్ మాత్రం గుర్తు పెట్టుకోలేదు, బాల్ మాత్రమే చూసినా అని చెప్పాడు. అందుకే ఇంతటి విధ్వంసం అయితే క్రియేట్ చేసి పెట్టాడు. గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 210 రన్స్ టార్గెట్ ఇచ్చిన తర్వాత రాజస్థాన్ రాయల్ గెలుస్తుందా లేదా నమ్మకం అయితే లేకున్నది. ఎందుకంటే చాలా మ్యాచ్లు దగ్గరికి వచ్చి ఓడిపోయింది. కానీ సూర్యవంశీ వైభవ్ ఫస్ట్ బ్యాటింగ్ చూసిన తర్వాత 1 సైడ్ అయిపోయింది. 5 ఓవర్లు పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ సెంచరీ రన్స్ వచ్చినాయంటే ఎంతటి రికార్డులు నమోదైనాయి నిన్న. నిజంగా గుజరాత్ అయితే కల్లో కూడా ఊహించలేదు ఇంత చిన్న ఏజ్ కుర్రోడు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తాడు, మ్యాచ్ని 1 సైడ్ టర్న్ చేస్తాడని గుజరాత్ బౌలర్లు అయితే అసలు ఊహించకపోయింటారు. అంతటి రికార్డులు అయితే నమోదైనాయి. సచిన్ టెండూల్కర్ కూడా నిన్న ట్వీట్ చేశాడు ఆ అబ్బాయి గురించి. చాలా మంది, వీరేంద్ర సెహ్వాగ్, ప్రతి ఒక్క లెజెండ్ క్రికెటర్లు ఆ సూర్యవంశీ వైభవ్ గురించి అయితే ట్వీట్ చేశారు. నిన్న మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత క్రికెట్ లెజెండ్ సూపర్ స్టార్స్ మొత్తం ట్వీట్ చేశారు ఈ అబ్బాయి గురించి. సచిన్ టెండూల్కర్ కానీ, వీరేంద్ర సెహ్వాగ్ కానీ ఎంతో మంది లెజెండ్ క్రికెటర్స్ ఈ అబ్బాయికి అయితే ట్వీట్ చేసి శుభాకాంక్షలు అయితే తెలియజేశారు. అలాంటి సెంచరీ విధ్వంసం సృష్టించాడు. గుజరాత్ బౌలర్స్ ఫాస్ట్ బౌలరా స్పిన్నరా అని ఎవరిని చూడాలి, అందరినీ ఉతుకబెట్టి విధ్వంసమే సృష్టించాడు. అలాంటి ఎగ్జైట్మెంట్ మ్యాచ్ చూసిన వాళ్ళకైతే కలిగింది. హ్యాట్స్ ఆఫ్, ఫ్యూచర్ సూపర్ స్టార్ అనుకోవచ్చు. సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కు 16 ఇయర్స్ ఓల్డ్ లోనే సచిన్ టెండూల్కర్ సెలెక్ట్ అయ్యాడు. ఆ రికార్డు కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది ఈ అబ్బాయి. ఎందుకంటే 14 ఇయర్స్. ఇప్పుడు కమర్షియల్ క్రికెట్ ఐపీఎల్ కు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తే 100% ఈ ఫామ్ ఇలాగే కొనసాగితే T20 మ్యాచ్లకు అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సచిన్ రికార్డు కూడా నెక్స్ట్ ఇయరే బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అనుకో. 15 ఇయర్స్ లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కు సెలెక్ట్ అయిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేసి పెడతాడు. సచిన్ రికార్డు కూడా 100% బ్రేక్ చేసే సత్తా ఈ అబ్బాయిలో అయితే కానొస్తుంది. ఈ గ్రౌండ్ మొత్తం షాట్లు అయితే విధ్వంసమే సృష్టించాడు. లక్ కూడా అంత బ్రహ్మాండంగా కలిసి వచ్చింది చాలా వరకు ఈ అబ్బాయికి అయితే. సాధారణమైన ఒక రైతు కుటుంబంలో పుట్టి బీహార్ లాంటి ప్రాంతం నుంచి వచ్చి ఐపీఎల్లో ఈ రాజస్థాన్ రాయల్ ఏం ఆలోచించిందో, ఎంతో మంది ఉన్నారు. జస్ట్ 14 సంవత్సరాల 32 ఏజ్ ఉన్న కుర్రోడికి అవకాశం ఇచ్చి ఫైనల్ లెవెల్లో అవకాశం రావడం, మళ్ళీ ఓపెనింగ్ బ్యాటింగ్ అవకాశం రావడం, రాహుల్ ద్రావిడ్ నమ్మకం పెట్టుకోవడం, ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ బాల్కే 6 కొట్టడం, తర్వాత మ్యాచ్లో 22 రన్స్ చేయడం, నిన్న విధ్వంసం సృష్టించడం, సెంచరీ చేయడం ఒక కలలాగా అనిపించింది. ఇంత చిన్న ఏజ్లో ఈ రికార్డింగ్ ఎప్పుడు బ్రేక్ కాదేమో. ఈ 2025 ఫాస్టెస్ట్ సెంచరీ ఈ అబ్బాయిదే, ఫాస్టెస్ట్ 50 సెంచరీ కూడా ఈ అబ్బాయిదే. 17 బాల్స్లో 2025 ఐపీఎల్ హిస్టరీలోనే 17 బాల్స్లో ఫాస్టెస్ట్ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. 35 బాల్స్లో కూడా సెంచరీ చేసి
నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. టోటల్ ఐపీఎల్ చరిత్రలోనే 2nd స్థానంలో ఉన్నాడు. అరుదైన రికార్డు సూర్యవంశీ వైభవ్ రికార్డుల మొత్తం. మ్యాచ్ అంటే ఎదురా ఇలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.